హాయ్ అండి అందరికీ. నేను ఇప్పుడు వామాకు బజ్జీలు వేస్తున్నానండి. మనం బ్యాటర్ పిండి అన్నది ఈ విధంగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక తర్వాత బజ్జీలు వేసుకోవడం మొదలవుద్దండి. స్టవ్ మీద బాండీ పెట్టి ఆయిల్ వేడి చేసుకోవాలండి. స్టవ్ మీద బాండీ పెట్టి ఆయిల్ వేడి చేశాక మనం బజ్జీ వేసుకోవాలండి. మీకు బజ్జీ చూపిస్తానండి ఆయిల్ వేడెక్కాక. ఇప్పుడు ఆయిల్ మనకి హీట్ ఎక్కిందండి, మంట సిమ్లో పెట్టేశాను. ఇప్పుడు మీకు బజ్జీ వేయడం చూపిస్తానండి. మన విధంగా ముంచుకొని ఆయిల్లో వేసుకోవాలండి బజ్జీని. అదేవిధంగా అన్ని బజ్జీలు వేసుకోవాలండి. ఈ విధంగా మనం బజ్జీలు వేసుకుని గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు వేగించుకోవాలండి. బజ్జీలు వేసుకున్నాక మంట పెద్ద చేసుకోవాలండి. మరి వేగాలి కదండి బజ్జీలు, అంతవల్లండి. చూసారు కదండి, బజ్జీలు ఒకవైపు వేగాక మనం రెండో వైపు టర్న్ చేసుకోవాలండి. ఈ విధంగా మనం బజ్జీలు వేయించుకోవాలండి. వామాకు బజ్జీలండి ఇవి. వామాకు ఆరోగ్యానికి మంచిది కదండి, హెల్దీ. వామాకు తినమన్నా పిల్లలు ఎవరో తినరు. ఇలా బజ్జీ వేసి పెట్టామనుకోండి, పిల్లలకే మంచిది, ఆరోగ్యానికి ఆరోగ్యం. దానివల్ల వామాకు బజ్జీ చాలా మంచిదండి. ఇప్పుడు బజ్జీలు వేగిపోయినాయి కాబట్టి అండి, మనం మంటని సిమ్లో పెట్టేసుకుని బజ్జీలు తీసుకోవాలండి. ఇలా మనం ఎక్స్ట్రా ఆయిల్ అయినా ఉంటే మన బజ్జీకి ఇలా ఆయిల్లో వేస్తే ఆయిల్ లాగేస్తుంది అన్నమాట అండి. బజ్జీకి ఉన్న ఆయిల్ పేపర్ పీల్చుస్తుందన్నమాట అండి. అందువల్ల మనం ఓ పేపర్ పెట్టుకున్నామండి. తర్వాత మళ్ళీ వేసుకుంటామండి. అదేవిధంగా మన దగ్గర అన్ని వామాకులు ఇలా వేసుకోవాలండి బజ్జీలు.
అదేవిధంగా మళ్ళీ ఇలాగ టర్న్ చేసుకోవాలండి. ఫస్ట్ అంటే అప్పుడే ఆయిల్ కాకపోద్ది కాబట్టి కాదు స్లో అవుద్దండి. ఇప్పుడు మనకు త్వరగా వేగిపోతాయండి బజ్జీలు. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చాక తీసేసుకోవడమేనండి మనం. చూసారా బజ్జీలు కూడా ఎంత బాగా పొంగనియో. బ్యాటర్ అన్నది సరిగ్గా కలుపుకోవాలండి. ఆ కలుపుకుంటేనే మనకు బజ్జీలు అనేవి బాగా వస్తాయి. అందరికి చెప్పడం మర్చిపోయాను కదండి, ఈ శనగపిండి కలిపేటప్పుడు దాంట్లో తగినంత సాల్ట్ని మనం కొంచెం వంట సోడా కలుపుకోవాలండి. వంట సోడా కంపల్సరీ కలుపుకోవాలండి, లేకపోతే బజ్జీ సరిగ్గా రాదండి. గట్టి వచ్చేస్తుంది, పొంగదు, మెత్తదనం రాదు. ఆ వంట సోడా వేయడం వల్ల మనకి కొంచెం మృదువుగా వస్తాయి అన్నమాట అండి బజ్జీలు. తినడానికి కూడా బాగుంటుంది అన్నమాట అండి. ఇప్పుడు బజ్జీలు వేగిపోయినాయి కాబట్టి అండి నేను తీసేస్తున్నానండి. చూసారండి బజ్జీలు ఇవ్వండి ఎలా ఉన్నాయండి. నేను చేసిన వంట మీరు కూడా ట్రై చేసి ఎలాగున్నాయో తిని నాకు కామెంట్ రూపంలో తెలియజేయగలరు. అలాగే నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.